ప్రభు పేరిట మీ అందరికీ షలోం. డాక్టర్ పి సతీష్ కుమార్ గారి గురించి నేను గత 2 వీడియోల్లో కానుకలు ముట్టుకోరని, కానుకలు తీసుకోకుండా సేవ ఎలా చేస్తున్నారు అని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా తీర్చుకుంటున్నారని అనేది మీకు స్పష్టంగా తెలియజేశాను. ఇప్పుడు మన సతీష్ కుమార్ గారి గురించి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు సేవ అంతగా అభివృద్ధి చెందడానికి కారణమైన బైబిల్ని ఎలా ధ్యానిస్తారు సతీష్ కుమార్ గారు అనే దానిపై మీకు ఎవరిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎంత గొప్పగా దీవించాలన్నా, దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించాలన్నా ప్రతిదినం క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అది కూడా మన ఇష్టం వచ్చినప్పుడు కాదు, ప్రత్యేకంగా దానికి సమయం కేటాయించాలి, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. అందుటకు నేను కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు బైబిల్ చదివే విధానాన్ని, దేవునితో గడిపే విధానం చూసి నేను నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు సతీష్ కుమార్ గారు గురించి మనం చెప్పుకుంటే, సతీష్ కుమార్ గారు బైబిల్ని ఎలా చదువుతారంటే, బైబిల్తో సమయాలు గడుపుతారంటే, దినంలో వచ్చేసి 24 గంటలు దేవునితోనే గడపాలని ఆశపడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సతీష్ కుమార్ గారు ఆ టైంలో నేను నా కళ్ళతో నేను చూసిన టైంలో, ఏ టైంలో చూసినా కానీ బైబిల్ చదువుతూనే ఉండేవారు. ఆ యొక్క ల్యాప్టాప్లో దేవుని గురించి, వాటి గురించి చూస్తూనే ఉండేవాళ్ళు. అదే పని, వేరే పని ఏం లేదు. నేను సతీష్ కుమార్ గారు ఒక్కసారి కూడా నేను నిద్రపోంగు చూడాల. డే టైంలో నా కళ్ళకి ఇప్పుడు సతీష్ కుమార్ గారు నిద్రపోయినట్టు ఇప్పుడు కనిపించలేదు. ఏ సమయం నేను సతీష్ కుమార్ గారి దగ్గరికి డోర్ కొట్టు లోపలికి వెళ్ళినా కానీ దేవునితోనే గడుపుతూ ఉండేవాళ్ళు, దేవునితోనే బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. అంటే నేను అనుకునే బైబిల్పై కుస్తీ పడుతూ ఉండేవాళ్ళు. అంటే బైబిల్ రీడింగు, బైబిల్ దేవుని యొక్క ఆత్మీయ పుస్తకాలను చదువుతూ ఉండేవాళ్ళు. అంత ఘనంగా అంత సమయాన్ని కూడా దేవుడు అంటే దగ్గర వచ్చేసి ఇప్పుడు దేవునితో ప్రతిరోజు 7, 8 లేక 9 గంటలు దేవునితో సహవాసం చేస్తారు. వ్యక్తిగతంగా, పర్సనల్గా. అది వ్యక్తిగత 10 మందిలో అందరికి ప్రార్థన చేయటం వేరు, అందరికి ప్రసంగించటం వేరు, అందరికి చర్చిలో ప్రసంగించటం వేరు. అది కాదు. అది కాకుండా సతీష్ కుమార్ గారు వ్యక్తిగతంగా, పర్సనల్గా 7 లేదా 8 గంటలు దేవునితో వ్యక్తిగతంగా గడుపుతారు. ఇలానే ఒకసారి ఏమైందంటే, ఆ వ్యక్తిగత సమయంలో కూడా కాకుండా మిగతా సమయంలో కూడా దేవునితో మరికి ఎక్కువసేపు ఉండాలని, గడపాలని చెప్పి ఆలోచన సతీష్ కుమార్ గారికి వచ్చింది అనుకుంటా. బహుశా వచ్చింది అనుకుంటా కూడా కాదు, వచ్చింది. నాతో అన్నారు, మోషే ప్రతి ఒక్కదానికి, చిన్న విషయానికి ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి టయాన్ని వేసేస్తున్నారు.
టయాన్ని వేస్ట్ చేస్తున్నారు, మనం ఒక పని చేద్దాం అన్నారు. చెప్పండి అండి అన్నారు. అంటే అప్పుడు సతీష్ కుమార్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను రూమ్ బయట బెడ్ లైట్ పెడతాను, చిన్న లైట్ పెడతాను, అది వెలుగుతున్నంత సేపు నా నా పర్మిషన్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వెలుగుతుందని చెప్పి ఎవరు వచ్చి డోర్ కొట్టొద్దు అని చెప్పమన్నారు. అది ఎప్పుడు చూసినా వెలుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సతీష్ కుమార్ గారి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాలంటే, ఏదన్నా సలహా తీసుకోవాలన్నా కానీ, అక్కడ చర్చికి సంబంధించిన సలహా తీసుకోవాలన్నా కానీ, ఇప్పుడు ముందు అక్కడ ఏం చూడాలి? బెడ్ లైట్ని చూడాలి. ఆ లైట్ వెలుగుతుందా, ఆరిపోయిందా? ఆ లైటు ఆరిపోయినప్పుడే వెళ్ళి డోర్ కొట్టాలి. అది దినంలో ఆ లైట్ అప్పుడు ఎక్కువగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో తీస్తూ ఆరిపోతుంది. బంద్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు వెళ్ళి మాట్లాడటానికి టైం ఇచ్చేవాళ్ళు. అది కూడా మాట్లాడటానికి కూడా అది కూడా వేస్ట్ మాటలు, అనవసరమైన మాటలు, అనవసరం కాదు అవి కూడా. ఆ మాటలు కూడా పనికొచ్చే మాటలుగా, నలుగురు ఉపయోగకరంగా మాటలంగా, అది దేవుని మహింపరిచే విధంగా ఆ మాటలు ఉండాలి, కానీ వ్యర్థమైన మాటలకు కూడా కాదు. ఆ మాటలు కూడా ఎక్కువసేపు కాకుండా తక్కువ సమయంలో మాటలు ముగించే విధంగా చెప్పండి అనే విధంగా చెప్తారన్నమాట. అందుకే ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఎక్కువగా దేవునితోనే గడపాలని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న సలహాలకే, చిన్న చిన్న సమస్యలు నా దగ్గర రమ్మకండి. ఏదైనా అతి పెద్ద సమస్య అయితే నా దగ్గరికి రండి. చిన్న చిన్న సమస్యలు మీలో మీరే తీర్చుకొని, ఒక వారిలో, అక్కడ పనిచేస్తున్న వారిలో సామర్థ్యం గల వారిని పెట్టేవాళ్ళు. వారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మాత్రం అది సతీష్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఎందుకు ఈ ఆలోచన సతీష్ కుమార్ గారు తీసుకున్నారంటే, దేనికోసం తెలుసా? నిద్రపోవడం కాదు, ఖాళీ దొరికినప్పుడు నిద్రపోవడం కాదు, షాపింగ్ చేద్దామని కాదు, హోటల్కి పోయి బిర్యానీ తిందామని కాదు, బిర్యానీలు అవి తిందామని కాదు, టైంపాస్ చేద్దామని కాదు, సమయానికి తిండి లేకుండా, సమయానికి నిద్ర లేకుండా, నిద్రాహారాలు లేకుండా బైబిల్ చదవటానికి, దేవునితో గడపటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను అనుకుంటాను, ప్రపంచంలో సతీష్ కుమార్ గారిలాగా ఏ ఒక్కరూ కూడా దేవునితో వ్యక్తిగతంగా గడపలేరనేది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా బైబిల్ అంత సమయం కేటాయించి బైబిల్ చదవరనేది నా అభిప్రాయం. నేను అనుకుంటాను ఈరోజు కలవరి టెంపుల్ ఆ స్థాయిలో దేవుడు అభివృద్ధి పరిచాడంటే, ప్రపంచంలో ఒక మాదిరికరమైన కలవరి టెంపుల్గా ఆయన వెన్నుకున్నాడని, అందరికీ ఒక మాదిరిగా చూపించాడంటే అది సతీష్ కుమార్ గారు 4 గోడల మధ్య దేవునితో గడిపే విధానం, బైబిల్ చదివే విధానం, దేవునితో వ్యక్తిగతంగా గడిపే విధానం, అదే కారణం. నాకు తెలిసి దేవుడు అంతగా దీవించడానికి కారణం సతీష్ కుమార్ గారు 4 గోడల మధ్య బైబిల్ చదివే విషయంలో
బైబిల్ చదివే విషయంలో, దేవునితో వ్యక్తిగతంగా గడిపే విషయంలో మునిగిపోతారు. ఇంకా అదే పని అండి, వేరే పని ఏం లేదు. బయటికి వెళ్ళరు, కారు వేసుకొని బయట అట్లా షాపింగ్ చేసి వద్దాం, కారు వేసుకొని అలా ఏదో ఒక పార్క్కి వెళ్ళొద్దాం, అలాంటి టైంపాస్ చేయరండి. ఒక్క క్షణం కూడా ప్రతిరోజు 24 గంటలు దేవుని మందిరంలో అది ఒక్కరు ఆ రూమ్లోనే ఉంటాడు అండి, చిన్న రూమ్లో. అప్పుడు చర్చి ఒక రూము, 5 నెంబర్లు బ్యాక్ సైడ్గా ఒక రూము ఉంటుండే. ఆ రూమ్ మేము పర్సనల్గా అదే గదిలో ఉంటుండే 24 గంటలు. బయట కూర్చొని ఖాళీగా వ్యర్థమైన ముచ్చట్లో పెట్టండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి చెప్పరండి. ఎవరున్నా కలవ టెంపుల్ గురించి విమర్శించినా కానీ దాన్ని దాని గురించి అసలు పట్టించుకోరండి. చెప్పేవారు అప్పుడు కుక్కలు మురుగుతూ ఉంటాయి, వేణుగు ముందుకు వెళుతూ ఉంటుంది. వేణుగు ఒక్కసారి కనుక అది వెనక్కి తిరిగి చూస్తే కుక్కలు మొత్తం పారిపోతాయి, కానీ అది దానికి అవసరం లేదు, అది వెనక్కి తిరిగి చూడదు అని చెప్పేవాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సామెతను పాటిస్తారు. ఎవరు విమర్శించినా పట్టించుకోరు. నేను దేవుని యందు పరిశుద్ధంగా ఉంటున్నానా లేదా, పరిశుద్ధంగా సేవ చేస్తున్నా లేదా, దేవునికి అనుకూలంగా సేవ చేస్తున్నా లేదా అనేది సతీష్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రశ్నించుకుంటారు. కానీ ఎవరో విమర్శించారని, ఎవరో ఏదో అన్నారని మళ్ళీ వాళ్ళకి ఎదురుగా కౌంటర్ వేయటం కానీ, ఎదురు సమాధానం చెప్పడానికి అసలు ప్రయత్నించరండి. నేను చేసే పని దేవునికి తెలిస్తే చాలు, మనుషులకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత అనేవాళ్ళు. అప్పుడు నాతో కూడా ఎక్కువ ఈ మాట చెప్తూ ఉండేవాళ్ళు. ఒక కొండను చూసంట కుక్కలంట రోజంతా మురిగినాయి అంట. చివరికి మురిగి కొండ ఏమి కదలలే, కొండ అక్కడే ఉంది. కానీ కుక్కల నోరు నొప్పి వచ్చి చివరికి తోకలు ముడుచుకొని సాయంత్రానికి వెళ్ళిపోయినాయంట. ఆ సామెత ఎక్కువ చెప్తుండేవాళ్ళు. మళ్ళీ కుక్కలు మురుగుతూ ఉంటే ఏనుగు ముందుకు సాగుతూనే ఉంటుంది, అదొక సామెత చెప్తూ ఉండేవాళ్ళు. ప్లస్ ఇంకో అనేవాళ్ళు, ఊర్లో ఒక గలీలో ఒక గొంతులో కుక్క మురిగితే అది ఎందుకు మురుగుతుందో తెలుసుకోకుండా పక్క గల్లీలో ఎక్కడో ఉన్న పక్క గల్లీలో కుక్కలు కూడా మురుగుతాయి. రీజన్ తెలియదు. మనుషులు కూడా అలానే ఉన్నారయ్యా. మనకు అనవసరం పట్టించుకోవద్దు. మనకు చాలా చాలా సేవ ఉంది, చేయాల్సిన సేవ చాలా ఉంది. ఈ మనం పట్టించుకొని కూర్చుని మనం సేవ చేయలేము, కొద్ది సమయం ఉంది అనేవాళ్ళు. ఈరోజు కలవ టెంపుల్ అంతగా దేవుడు దీవించడానికి కారణం కూడా సతీష్ కుమార్ గారు నిద్ర లేకుండా ఎక్కువగా బైబిల్ చదవటం, ఎక్కువగా ప్రార్థన చేయటం, దేవునితో గడపటం, సంఘ సభ్యుల గురించి ఉపవాసాలు ఉండి ఎక్కువగా ప్రార్థన చేయటం, ఇది మెయిన్ కారణం ఇదేనండి. అంతకుమించి ఏమీ లేదు. ఏరేది ఏమి టెక్నిక్ లేదు, ఏరేది ఏమి లేదు. కలవ టెంపుల్కి అంత దేవుడు విస్తారంగా దీవించడానికి కారణం ఇదే కారణం అని నేను నా గుండెల మీద చేసుకొని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా సతీష్ కుమార్ గారు మీద ఇంకా అనేక సతీష్ కుమార్ గారి గురించి మీకు తెలియని అనేక విషయాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంకా మరిన్ని వీడియోల ద్వారా నేను సతీష్ కుమార్ గారి గురించి మీకు వ్యక్తిగతంగా మీకు తెలియపరచడానికి ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించుగాక.
షలోమ్.